హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కానీ బిట్ కాయిన్ ఈటీఎఫ్కి సంబంధించి మొత్తం అంతా టాపిక్ అదే నడుస్తుంది. న్యూస్ మొత్తం మార్కెట్లో బిట్ కాయిన్ ఈటీఎఫ్ అప్రూవల్ గురించే నడుస్తుంది. అండ్ త్వరలోనే బిట్ కాయిన్ ఈటీఎఫ్ అప్రూవల్ వస్తుందా లేదా దీని గురించి ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈటీఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత బిట్ కాయిన్కి సంబంధించిన ఈటీఎఫ్ గురించి తెలుసుకుందాం. అలాగే బిట్ కాయిన్ యొక్క హైయెస్ట్ ప్రైస్ ఎంతవరకు రీచ్ అయింది, లాస్ట్ 2 ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఎంత రీచ్ అయింది, అలాగే బిట్ కాయిన్ ఈటీఎఫ్ అప్రూవల్ వస్తే ఏంటి లాభం అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పూర్తి వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్ కాయిన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ 45,000 హైయెస్ట్ పాయింట్కి అయితే రీచ్ అవ్వడం జరిగిందన్నమాట. ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ప్రైస్కి అయితే రీచ్ అయిందనమాట. అంటే 2021 నుంచి 2023కి మనం కంపేర్ చేసుకుంటే $45,000 అనేది ఇప్పటికి రీచ్ అయింది. సో ఇది చాలా మంచి హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయిందని చెప్పొచ్చు. సో ఇది ఇంతగా పెరగడానికి రీజన్ మెయిన్గా బిట్ కాయిన్ ఈటీఎఫ్. అంటే ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అన్నమాట. సో ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్స్కి ఎలాగైతే ఎక్స్చేంజెస్ ఉన్నాయో లైక్ బీఎస్సీ కానీ ఎన్ఎస్సీ కానీ, సేమ్ అదేవిధంగా బిట్ కాయిన్కి సంబంధించి కూడా ఒక ఎక్స్చేంజ్ అనేది ఒకటి రాబోతుంది. సో దానికి సంబంధించిన కంపెనీస్ అయితే చాలా కంపెనీస్ ఉన్నాయి, పోటీ పడుతున్నాయి. సో అందులో ముఖ్యంగా బ్లాక్ రాక్ అనే కంపెనీ అయితే దీనికోసం ఈ అప్రూవల్ తీసుకుని ఎక్స్చేంజ్ ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళైతే చాలా ట్రై చేస్తున్నారు. అండ్ బ్లాక్ రాక్ అనేది చాలా పెద్ద అసెట్స్ మేనేజింగ్ కంపెనీ మాట. సో చాలా పెద్ద కంపెనీస్, కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అనేది చేస్తుందన్నమాట కంపెనీ. సో వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఒక ఎక్స్చేంజ్ తీసుకొస్తున్నారు. అంటే చాలామందికి యూఎస్లో కానీ యూరోప్లో కానీ చాలా నమ్మకం ఉందన్నమాట. ఎందుకంటే అంత పెద్ద అసెట్స్ మేనేజ్మెంట్ చేసే సంస్థ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే అది చాలా మంచి పరిణామం చెప్పొచ్చు. సో అందుకని చాలామందికి నమ్మకం కలిగింది. సో బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ముందుకు రావడం జరిగింది. సో దీని డెడ్ లైన్ వచ్చేసి January 10th అనమాట. సో ఈ లోపల దీని అప్రూవల్ అనేది వస్తుందా రాదా అనేది చాలా మంది ఈగర్లీ వెయిటింగ్గా ఉన్నారన్నమాట. ప్రెసెంట్ అందరిలో ఫోమో అయితే ఉంది. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఒకవేళ మనం ఇప్పుడు కొనకపోతే అది మిస్ అయిపోతామేమో అని చెప్పేసి చాలామంది అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సో అందువల్లనే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా దీని మీద బెట్టింగ్స్ అవి వేసేసి దీని ప్రైస్ అనేది పెంచేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ $50,000కి అది హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. January 10th డెడ్ లైన్ కాబట్టి యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎప్పుడైతే దీన్ని అప్రూవ్ చేయడానికి వాళ్ళు ఒక డెడ్ లైన్ అయితే పెట్టుకున్నారో, సో ఆ డెడ్ లైన్ లోపల దీని ప్రైస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది. అప్రూవల్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఒకవేళ మార్కెట్ అనేది ఒకటేసారిగా పడిపోవచ్చు, లేదా ఒకటేసారి ఇంకా దానికి మించి వెళ్ళొచ్చు. సో ఏదైనా జరగవచ్చు అప్రూవల్ అయిన తర్వాత మాత్రం. అందుకని చెప్పేసి చాలామంది ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ అని చెప్పేసి కొంతమంది అయితే అందులో దిగడం జరిగింది. చాలా వరకు బిట్ కాయిన్ మీదే ఆల్ట్ కాయిన్స్ కూడా డిపెండ్ అవుతాయి కాబట్టి లైక్ షిబా ఇను, మీమ్ కాయిన్స్ అన్నీ కూడా ఈ యొక్క బిట్ కాయిన్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో అవి కూడా వాటి ప్రైస్ అనేది కూడా మెల్లిగా పెరుగుతుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా మార్కెట్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ అప్స్ డౌన్స్ చాలా ఉంటాయి, చాలా వాలటిలిటీ ఉంటుంది ఈ క్రిప్టో కరెన్సీలో. సో మీరు జాగ్రత్తగా ఇందులో మీరు ఎంత అమౌంట్ అయితే లాస్ అయితే మీకు నష్టం జరగదు, మీరు వాటిని కేర్ చేయరో, సో అంత అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. సో ఇది చాలా అంటే చాలా రిస్క్తో కూడుకున్నదన్నమాట. సో క్రిప్టో కరెన్సీ అనేది చాలా రిస్క్ ట్రేడింగ్ అన్నమాట. సో ఇప్పుడు పెరుగుతుందని చెప్పేసి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం తర్వాత లాస్ అవ్వడం అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు పూర్తిగా అన్ని తెలుసుకున్న తర్వాత ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో నేను చేయడం జరిగింది. అండ్ త్వరలో మనమైతే ఈ బిట్ కాయిన్ ప్రైస్ ఇంకా హైక్ అవ్వాలనేసి, ఇంకా పెరగాలని చెప్పేసి అయితే మనం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ బిట్ కాయిన్కి సంబంధించిన ఈటీఎఫ్ అప్రూవల్ గురించి చిన్న న్యూస్. అండ్ దీని గురించి అప్డేటెడ్ న్యూస్ అయితే మీకు రెగ్యులర్గా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. ఒకవేళ కుదరకపోయినా నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.